హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు నేను చేసిన ఉగాది పచ్చడి వ్లాగ్ అండి. సో ఫస్ట్ దానికి కావాల్సింది ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నాను. లైక్ చింతకాయలు, పువ్వు, మామిడికాయలు అండ్ బెల్లము, ఉప్పు ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను. బెల్లం ఆల్రెడీ నేను గ్రేట్ చేసి నీళ్ళు పోసి పెట్టానండి. సో దట్ ఏంటంటే మనకి మంచిగా కరిగిపోతుంది అని. సో చింతకాయలు కూడా ఏంటంటే మేము చింతకాయలు తీసుకుంటామండి, చింతపండు తీసుకోము. సో చింతకాయలు ఇలా తెచ్చుకొని ఒక 1 అవర్ అలా సోక్ చేస్తే, హాఫ్ అన్ అవర్ అలా సోక్ చేస్తే మనకి ఏంటంటే మంచిగా చింతపండు గుజ్జు ఎలా వస్తుంది, ఇది కూడా అలాగే వస్తుంది. సో ఫస్ట్ దీనికి నేను ఒక కొత్త గిన్నె తీసుకొని, యాక్చువల్గా తెలంగాణ వాళ్ళు అయితే కుండలోనే చేస్తారు, లేదు అంటే ఇలా కొత్త గిన్నె తీసుకొని దాంట్లో అయినా చేస్తారనమాట. సో నేను ఫస్ట్ ఒక కొత్త గిన్నె తీసుకొని ఇలా వాష్ చేసి పెట్టుకున్నానండి. పెట్టుకొని దీనికి 5 బొట్లు పెట్టాను, గంధం బొట్లు అండ్ కుంకుమ బొట్లు. నెక్స్ట్ ఫస్ట్ ఇందులో బెల్లం వేస్తున్నానండి. ఇప్పుడు నేను బెల్లం ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్నాను కదా, సో అందులో నీళ్ళు కూడా యాడ్ చేసి పెట్టాను. సో అదంతా కరిగిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ నేను తీసుకున్న దాంట్లో బెల్లం నీళ్ళు యాడ్ చేశానండి. కొత్త గిన్నెలోనే చేయండి. అండ్ నెక్స్ట్ కొన్ని మామిడికాయ ముక్కలు, అండ్ ఇది యాప పువ్వు అండి, సో కొంచెం పువ్వు, ఇది కొంచెం ఉప్పు. అండ్ నెక్స్ట్ చింతకాయలు నేను ఇందాక చూపించాను కదా, సో చింతపండు కాదు చింతకాయలు. సో వాళ్ళు ఆల్రెడీ నానబెట్టి పెట్టారండి. సో ఇప్పుడు మనకు గుజ్జు కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి చింతకాయలు ఇవి. సో ఇప్పుడు దీన్ని నేను వేరే బౌల్లోకి వేసుకొని ఇలా పిసికేస్తున్నాను. సో మనకు గుజ్జు మంచిగా వస్తుంది అనమాట. బట్ చింతపండుతో వచ్చిన గుజ్జు కన్నా చింతకాయలతో వచ్చే గుజ్జు ఇంకా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో చిక్కగా. సో మంచి పులుపుతో మంచి టేస్ట్ ఉంటుందండి. ఇది కొత్త చింతకాయలు కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ చింతకాయల్లో వచ్చిన గుజ్జులో కొన్ని వాటర్ యాడ్ చేసేసి అవన్నీ కలిపి ఇందులో వేసేస్తున్నాను. ఇంకొకసారి కొన్ని నీళ్ళు యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి పిసికేయండి ఆ చింతకాయల్ని. సో మనకి ఏంటంటే మంచిగా ఇలా నిండుగా వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను కొంచెం పసుపు తీసుకున్నాను ఒక గిన్నెలో. తీసుకొని ఇలా 5 పోగుల దారం అండి, 5 పోగులు వేసుకున్నాను. దారంని వేసుకున్న తర్వాత దీనికి ఇలా పసుపు రాయాలి. సో ఇది ఏంటి అంటే కంకణం కట్టుకోవడానికి అనమాట. మన చేతికి మనం కట్టుకుంటాం కదా, సో రక్షలాగా కంకణం అనమాట. సో ఇది పసుపులో ముంచి ఒకసారి ఇలా తీయాలి. తెల్ల దారం కట్టకూడదండి. సో అందుకే దారంకి ఇలా పసుపు ముంచేసి కడతారనమాట. సో నేను అలా ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమందికి సపరేట్గా 5 పోగులతో సపరేట్గా చేసుకోండి. ఎంతమంది ఉంటే అంతమందికి. అండ్ ఒకటేమో మీరు పచ్చడి చేసుకుంటారు కదా, ఆ గిన్నెకి కానీ కుండకి కానీ ఒకటి కట్టాలి. సో గిన్నెకి కట్టేది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుందండి, చూసుకొని మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోండి థ్రెడ్ని. సో ఇలా నేను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అనమాట. మేము 3 అండి. అండ్ ఇంకొకటి పచ్చడి కుండకి. సో మొత్తం 4. సో కంకణం కోసము ఫస్ట్ ఒక మామిడి ఆకు కానీ ఏదైనా తీసుకొని ఇలా ఫోల్డ్ చేయండి. నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి ఈ దారంలో సెంటర్లో పెట్టేసి ఇలా టై చేయాలన్నమాట. సో మనకు అది కంకణం రెడీ అయిపోతుంది. అండ్ 2 ముళ్ళు వేసేయండి, సో దట్ ఆకు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇలా నేను తీసుకున్న దారం పోగులు ఒక్కొక్కటి 5 పోగులు ఉండాలండి, మర్చిపోకండి. ఒక్కొక్క కంకణం 5 పోగులు. సో మీరు సన్న దారం తీసుకుంటారా, లావు దారం తీసుకుంటారా, మీ ఇష్టము. సో నేను ఇలా తీసుకున్నవన్నీ మొత్తము కంకణాలు రెడీ చేసి ఒక గిన్నెలో వేస్తున్నాను. సో ఇలా కంకణాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనము మామూలుగా పూజ చేస్తాం కదా, అక్కడికి తీసుకెళ్ళి ఇవన్నీ పెట్టేయాలన్నమాట, మన పచ్చడి కుండ. సో ఇప్పుడు పూజ చేసుకునే దగ్గర మనం ఒక కార్నర్లో మనం తీసుకున్న పచ్చడి కుండ ఏది ఉందో అది కుండ కానీ గిన్నె కానీ ఇక్కడ పెట్టేయాలండి. దేవుడి దగ్గర, దేవుడి పీటలో మీరు ఎక్కడ పూజ చేసుకుంటారో అక్కడ పెట్టేసి మనం ఇలా కంకణం కట్టేయాలి దీనికి. సో ఇలా కంకణం ఇక్కడ దానికి ఒక బొట్టు పెట్టేసి కంకణంకి కట్టేయండి. కట్టేసిన తర్వాత మామూలుగా మనం డైలీ పూజ ఎలా చేసుకుంటామో ధూపదీప నైవేద్యాలతో అలా చేసుకోవాలి. అండ్ పోలేలు కూడా నేను 2 చేసి పెట్టానండి. పోలేల బ్లాగ్ నేను ఆల్రెడీ మీకు చూపించాను. మిస్ అయ్యి ఉంటే కనుక ఈజీగా పోలేలు ఎలా చేయాలి, పప్పు నానబెట్టకుండా
అండ్ ఎలా ఈజీగా చేయొచ్చో నేను మీకు వ్లాగ్ చేసి చూపించాను. మిస్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా వ్లాగ్ చూడండి. అండ్ ఇన్స్టెంట్ పోలేలు, ఇన్స్టెంట్ పూర్ణం బూరెలు కూడా చూపించానండి. సో మిస్ అయ్యి ఉంటే కనుక వీడియోస్ చూడండి. సో ఇంకా నేను ఇలా హారతి కర్పూరము ధూపదీప నైవేద్యాలతో ఉగాది పూజ చేసేసుకున్నానండి. సో యాక్చువల్గా పూజ మా పాపతో చేయించానమాట. సో మనం చేస్తేనే కదండి మన పిల్లలకు తెలుస్తుంది. సో మన పిల్లలకి తెలియాలి అంటే వాళ్ళతో కొన్ని చేపిస్తే కానీ వాళ్ళకు కూడా అర్థం కాదు ఎందుకు ఏంటి దేనికి చేస్తున్నాము అన్నది. సో ఇలా మా పూజ కంప్లీట్ అయిపోయిందండి ఉగాది రోజుది. సో సింపుల్గా ఈజీగా మినీ వ్లాగ్ ఒకటి చేసి చూపించానండి నేను మీకు. సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒడియాల రెసిపీస్ కూడా చాలా చూపించానండి నేను వీడియోస్లో. సో మిస్ అయి ఉంటే కనుక ఒడియాల రెసిపీస్ కూడా అన్నీ చూడండి. సో ఇదండి ఉగాది వ్లాగ్. నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ కంకణాలండి లాస్ట్కి మీరు అందరూ చేతిలో కట్టుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. సో దేవుడి దగ్గర పెట్టి పూజ చేసాము కాబట్టి సో ఇవన్నీ మీరు అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కంకణాలు చేతికి కట్టుకోండి. సో ఫైనల్గా ఇదండి పూజ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. బాయ్ గాయ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.